కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంతేకాదు ఈరోజు అనేక రకాల బై ఎలక్షన్స్లో ఇక యూపీ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ విచిత్రం ఏంటంటే 9 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అని చెప్పి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా 9కి 9 సీట్లు సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది బై ఎలక్షన్స్లో. అయినప్పటికీ కూడా అక్కడ 7 సీట్లు 9 సీట్లలో 7 సీట్లు భారతీయ జనతా పార్టీ మాకు అలయన్స్ పార్టీ గెలిచింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్లో శివసేన లాంటి పార్టీతో కూడా కలిపి అలయన్స్లో పోటీ చేస్తే లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్లలో సగం సీట్లు కూడా గెలపలేనటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది. చాలా నవ్వొస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే. ఎన్నికలు ఫలితాలు రాకముందే బాంబే ఎయిర్పోర్ట్లో 4 విమానాలు సిద్ధం చేసి పెట్టారు. 4 విమానాలు, పైలట్స్ కూడా వచ్చి కూర్చున్నారు విమానాలలో. ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి భోజనాలు కూడా విమానాలలో రెడీ చేశారు. ఫలితాలు రాగానే వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్రాన్ని కొంతమందిని, కర్ణాటక కొంతమందిని తరలించేటువంటి అద్భుతమైనటువంటి ప్లానింగు, ప్రజల ఆలోచనను, ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధం చేసుకొని ఈరోజు దేశ ప్రజల ముందు మరోసారి నవ్వులపాలైంది. శివసేన ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి శివసేన, ఒరిజినల్ శివసేన కాదు, బాలాసాహెబ్ ఠాక్రే శివసేన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోకి వెళ్ళింది. పార్టీ పేరు కానీ పార్టీ గుర్తు కానీ ఏక్నాథ్ షిండే గారి నేతృత్వంకి వెళ్ళింది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్నటువంటి పార్షియల్ శివసేన రాహుల్ గాంధీతో కలిసి బాలాసాహెబ్ ఠాక్రే యొక్క సిద్ధాంతాలకు, ఆయన లక్ష్యాలకు, ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీతో ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పాల్పడేటువంటి వ్యక్తులతో, శక్తులతో కలిసినందుకు మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా బాలాసాహెబ్ ఠాక్రే శివసేన అధినేత బాలాసాహెబ్ ఠాక్రే పట్ల విశ్వాసం ఉండేటువంటి ఓటర్లందరూ కూడా మూకుమ్మడిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఇది చాలా మార్పు, స్పష్టమైనటువంటి మార్పు మహారాష్ట్రలో కనిపించింది. బాలాసాహెబ్ ఠాక్రే కొడుకైనటువంటి ఉద్ధవ్ ఠాక్రే, మానవుడైనటువంటి ఆదిత్య ఠాక్రే, వీళ్ళ మాటలను లెక్క చేయకుండా ప్రజలు బాలాసాహెబ్ ఠాక్రే మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆయన ఆలోచన విధానంతో, ఆయన స్ఫూర్తితో కొడుకును కూడా లెక్క చేయకుండా శివసేనకు, వాళ్ళతో కలిసినటువంటి పార్టీలకు సరిగ్గా బుద్ధి చెప్పడం జరిగింది. ఈరోజు ఆ వచ్చిన కొన్ని సీట్లు, ఉద్ధవ్ ఠాక్రేకి వచ్చినటువంటి కొన్ని సీట్లు కూడా శివసేన ఓట్లు కాదది, శివసేన వ్యతిరేక ఓట్లతో ఆ సీట్లు వచ్చాయి కూడా.